మీరు ఈ ఐబ్రోస్ ఉంది, ఐబ్రోస్ని బాగా టచ్ చేస్తూ చూస్తే మీకు ఒక చోట ఒక గుంత టచ్ అవుతుంది. కరెక్ట్గా అది సెంటర్ పాయింట్ ఒక చోట ఒక గుంత టచ్ అవుతుంది. ఆ గుంతను రబ్ చేయటం రౌండ్గా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. హాయిగా కూడా ఉంది గురూజీ. ఆ తర్వాత ఇక్కడ ఈ పుసులు తీసే పాయింట్ అక్కడ రబ్ చేయటం. ఆ తర్వాత సైడ్స్. ఆ తర్వాత కండ్లను క్లాక్ వైజ్ రౌండ్గా, యాంటీ క్లాక్ వైజ్. తల ఆడించకుండా మొత్తము పై నుంచి కిందికి, కింది నుంచి పైకి తిప్పగలగటం. మనకైతే తిప్పిన తర్వాత ఈ కళ్ళను సైడ్ చేస్తూ ఇక్కడున్న భుజాన్ని చూడగలగటం. మెడ తిప్పకుండా మెడ తిప్పేస్తున్నారు. మళ్ళీ ఈ పక్కన ఇట్లా ఉంటాం, కళ్ళు రెప్పలు మాత్రమే తిరుగుతాయి. అది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. తర్వాత ఈ రెండు చేతులు ఇట్లా పెట్టేసుకొని అట్లాగనే క్లాక్ వైజ్ రౌండింగ్, యాంటీ క్లాక్ వైజ్ రౌండింగ్. అతి ప్రెషర్గా ఒత్తకూడదు, అతి లేట్గాను ఉండకూడదు. అరచేతులు రెండు కళ్ళ మీద పెట్టేసుకొని, అరచేతులకు కళ్ళు తెలుస్తూ ఉండాలి. మనకు రొటేషన్ చేసేటప్పుడు అరచేతులకు ఆ రొటేషన్ తెలియాలి. ఇంతకుముందు లాగానే క్లాక్ వైజ్ ఒక 4 సార్లు, యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ 4 టైమ్స్. కంటి చూపు ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో సమస్య లేని వాళ్ళకి ఇంకా వచ్చే సమస్య ఉన్న వాళ్ళకు సమస్య రెడ్యూస్ అవుతుంది. వాడు 4.2, 3.2 కంటద్దాలు వాడేవాడు 1.5కి వస్తారు, 0.5కి వస్తారు. బట్ దే హ్యావ్ సపోజ్ టు యూస్. ఇంకా ఒక్కసారి వచ్చేసాక ఇంకేం చేయాలి, రాకముందు జాగ్రత్తలు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలాగే పిల్లలు చదువు కోసం, వాళ్ళ జ్ఞాపక శక్తి కోసం ఒక చక్కటి రెమెడీ చెప్పమంటే ఏం చెప్తారు? ఆయుర్వేదంలో అయితే కనుక సరస్వతి లేఖ్యం అని అంటారు, అది అందరూ వాడతారు. ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకాన్ని రిపీటెడ్గా చదువుతూ ఉంటే కనుక వొకాబులరేషన్ పెరుగుతుంది. టంగ్ ట్విస్టింగ్. అది ఎట్లా ఉంటుంది ఆ శ్లోకము? శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. అది అరవిందాసన, శరదిందు వికాస, స్ఫురదిందీవర. అది కొంచెము టంగ్ ట్విస్టర్ లాగా ఉంది, చక్కగా గుర్తు పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్టింగ్. కానీ ఆమె శ్లోకాలు కొన్ని కఠినమైనట్టు ఉంటాయి. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారదా చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుర భూషణ రత్నరోచిరా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త విభక్త నిజ ప్రభావ భావాడంబర వీధి విస్తృత విహారి మమ్మెల్లరున్ కృపచూడుము భారతి అని వస్తుంది. అంత కఠినంగా ఎవడో లబ్బదిబ్బమని దీంట్లో తప్పులు పలుకుతావు. దీంట్లో ఏమీ లేదు. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. ఈజెస్ట్ వర్డ్స్, టంగ్ ట్విస్టింగ్ వర్డ్స్. సో ఈ మంత్రం ఎక్కువ సార్లు చదువుతున్నప్పటికీ పిల్లలకి ఎంతోమందికి 35 తెచ్చుకునే వాళ్ళు 70 మార్క్స్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలు, అంతకన్నా ఎక్కువ ఎందుకు? మంత్రానికి శక్తి ఉంది తల్లి. దాన్ని పలికే రిథిము అడ్డదిడ్డంగా శరదిందు వికాసము మందహాసము పోయింది, చచ్చిపోయింది, అది కుళ్ళిపోయింది. శరదిందు వికాస మందహాసం ఒక రిథిం చూడండి ఎంత బాగుందో. స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. ఈ శ్యామ్ అన్నప్పుడు దాంట్లో ఔం నిబిడీకృతమైంది, సుందరీం అన్నప్పుడు హ్రీంకారము దాంట్లో నిక్షిప్తమైంది. ఆ 2 రహస్య బీజాక్షరాలను ఇట్లా దీర్ఘంగా పెట్టబట్టి ఆ మంత్రానికి అంత శక్తి.